హైదరాబాద్లో హైడ్రా చేస్తున్న డ్రామాలో వెనక డైరెక్టరు నిర్మాత అయిన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు హైడ్రా ఓ సైన్యాధిపతిగా రంగనాథ్ చేస్తున్న పనిలో వాటికి సపోర్ట్ చేస్తున్న కొంత మీడియా ఈ ముగ్గురు కలిసి చేస్తున్న ఒక డ్రామాలో ఒక విచిత్రమైన పద్ధతి చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి బంధువుకే నోటీస్ ఇచ్చాం, అసలు నోటీసులే మేము ఇవ్వట్లేదో డైరెక్ట్ అవే కూల్ చేస్తామని రంగనాథ్ చెప్తుంటే మీడియా అంటది వాళ్ళ బంధువుకే అంటే అన్నదమ్ములలో ఒకరికి నోటీస్ ఇచ్చింది కదా అని మీడియా చేస్తుంది. మరి మీడియా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. బట్ అది ఎక్కడికి ఉందయ్యా అంటే ఇదే రేవంత్ రెడ్డి తమ్ముడో అన్నో అయింది కానీ అదే మంత్రులకున్న ఫామ్ హౌజులు కానీ ఇవేవి హైడ్రా కనపడలేదా? డైరెక్ట్ ఎన్కన్వెన్షన్ మాత్రమే కనపడ్డదా? ఈ కన్వెన్షన్ వెనక అది గురువు గారికి ఇచ్చిన గురుదక్షిణ కాదా? దీన్ని ఎప్పుడైతే జనంలో ఇది వ్యతిరేకత వస్తుందేమో, ఈ హైడ్రా అతీతంగా అసలు పార్టీలకు అతీతంగా కూల్చిపడేస్తుందని కొంత మీడియా కోడై కూస్తూ ఉంటే దాన్ని ఒక బాహుబలి అని పేరు పెట్టేసి ఇక జల కల వస్తుందని చెప్పేసి మనుషులందరిని చంపేసైనా సరే జల కలకల్లాడుతుందని చెప్పేసుకునే పరిస్థితికి వస్తూ ఉంటే ఒక విచిత్రమైన పని మొదలుపెట్టారు. ఏంటంటే మనోంది పారిగోడ కూలగొట్టు, మనని కానోంది టార్గెట్ చేసి ఎంత పెద్ద ఇల్లైనా కూలగొట్టు, మనోంది మాత్రం పారిగోడ కూలగొట్టు. ఎవడ అన్నప్పుడు ఇగో మా వంది కూలగొట్టం, పారిగోడ కూలగొట్టం, గేటు కూలగొట్టం, పక్కన కూలగొట్టం, దీన్ని కూలగొట్టం, ఎదుటి వంది మాత్రం ఎంత పెద్ద ఇల్లైనా కూలగొట్టినాం. ఇది ఒక పెద్ద డ్రామా కాదా? ఇప్పుడు సూటిగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇండ్లు ఎన్ని కూలినాయి, ఏ స్థాయి ఇండ్లు కూలినాయి, ఏ అక్రమాల్ని బయటికి తీశారు, ఇవి చెప్పరు. ఓ శ్వేతపత్రం రిలీజ్ అయ్యి మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి మీ ఇవన్నీ చేస్తామని చెప్పండి. ఇవన్నీ ఏమి లేవు. నీకు ఒక టార్గెట్ చేస్తే ఎదుటి మంది కూల్ చేస్తే రేపేంటి పరిస్థితి? కాబట్టి మా కాంగ్రెస్ వాళ్ళే కానీ వీళ్ళే కానీ చిన్న చిన్న విషయాలు కూలగొట్టడం, టార్గెట్ చేసిన వాళ్ళే పెద్ద ఇండ్లైనా కూలగొట్టడం, ఇది ఒక పెద్ద పద్ధతిగా పెట్టుకున్నారు వీళ్ళు.